హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అరవలి టెక్నాలజీస్. మై సెల్ఫ్ కంజం శ్రీజ. సో ఇవాళ వీడియోలో ఏంటంటే మనము బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ జియాలజీ కోర్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మనకి ఈ బిఎస్సి ఇన్ జియాలజీ కోర్స్ వచ్చేసి 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ అనేది అయితే చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఈ కోర్స్లో ఏంటంటే మనము స్టడీ ఆఫ్ ద ఎర్త్ కావచ్చు, లేదంటే స్ట్రక్చర్స్, ప్రాసెస్ అండ్ అలాగే మనకి మెటీరియల్స్ లైక్ మనకి రాక్స్ కావచ్చు, లేదంటే మినరల్స్, ఫాజిల్స్, సో వీటి గురించి ఉంటుంది. అండ్ అలాగే హిస్టరీ గురించి అయితే ఈ కోర్స్లో అయితే ఉంటుంది. సో మనకి కోర్స్ వచ్చేసి 3 years అండర్ గ్రాడ్యుయేటెడ్ డిగ్రీ కదా. సో మనకి కోర్స్లో ఏంటంటే ఎగ్జామినేషన్ టైప్ వచ్చేసి సెమిస్టర్ వైజ్ గా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మనకి ఈ బిఎస్సి ఇన్ జియాలజీ కోర్స్ అనేది ఎవరు చేయొచ్చు? ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుంటే మనకి ఇంటర్మీడియట్ అనేది మ్యాండేటరీ. ఇంటర్మీడియట్ లో మీరు ఏ స్ట్రీమ్ అయినా పర్లేదు, లైక్ బైపీసీ అయినా ఎంపీసీ అయినా కూడా మీరు ఈ బిఎస్సి ఇన్ జియాలజీ కోర్స్ అనేది అయితే చేయొచ్చు. అండ్ అలాగే మనకి యూజువల్ గా అయితే మనకి 45 to 50% మార్క్స్ అనేవి ఉండాలి ఇంటర్మీడియట్ లో. అప్పుడు మీరు ఈ బిఎస్సి ఇన్ జియాలజీ కోర్స్ అనేది అయితే చేయొచ్చు. అండ్ అలాగే ఈ బిఎస్సి ఇన్ జియాలజీ కోర్స్ లో జాయిన్ అవ్వడానికి అడ్మిషన్ ప్రాసెస్ అనేది చూసుకుంటే మనకి ఏంటంటే కొన్ని కాలేజెస్ లో మెరిట్ బేస్డ్ ఉంటుంది, ఇంటర్ మార్క్స్ ని బేస్ చేసుకొని మనకి అడ్మిషన్స్ అనేది ఇస్తుంటారు. బట్ కొన్ని కాలేజెస్ లో ఏంటంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తుంటారు. సో మనకి బిఎస్సి ఇన్ జియాలజీలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి అనేది చూసేద్దాం. మనకి ఫిజికల్ జియాలజీ అనేది ఉంటుంది, క్రిస్టలోగ్రఫీ అనేది ఉంటుంది, మినరాలజీ ఉంటుంది, స్ట్రాటిగ్రఫీ అనేది ఉంటుంది, జియోమార్ఫాలజీ అనేది ఉంటుంది, ఎన్విరాన్మెంటల్ జియోగ్రఫీ అనేది ఉంటుంది, జియో కెమిస్ట్రీ అనేది ఉంటుంది, అండ్ అలాగే ఇంజనీరింగ్ జియాలజీ. సో ఇలాంటి సబ్జెక్ట్స్ అన్ని కూడా మనకి ఈ బిఎస్సి ఇన్ జియాలజీ కోర్స్ లో అయితే ఉంటాయి. సో ఈ కోర్స్ లో మీరు ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటారు అనేది చూసేద్దాం. రాక్ అండ్ మినరల్ ఐడెంటిఫికేషన్ కావచ్చు, మ్యాప్ రీడింగ్ అండ్ టాపోగ్రాఫిక్ అనాలిసిస్ కావచ్చు, రిపోర్ట్ రైటింగ్ అండ్ సైంటిఫిక్ డాక్యుమెంటేషన్. సో ఇలాంటి స్కిల్స్ అన్ని కూడా మీరు ఈ కోర్స్ లో అయితే నేర్చుకుంటారు. సో మనకి బిఎస్సి ఇన్ జియాలజీ చేయడానికి ఫీ అనేది చూసుకుంటే 5,000 నుండి 30,000 వరకు అయితే ఉంటుంది గవర్నమెంట్ లో. ప్రైవేట్ లో అయితే 40,000 నుండి 1 lakh వరకు ఫీ అనేది అయితే ఉంటుంది. సో మీరు ఈ బిఎస్సి ఇన్ జియాలజీ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోయాక మీరు హైయర్ స్టడీస్ అనేవి ఏముంటాయి అని చూసుకుంటే మనకి ఎంఎస్సి ఇన్ జియాలజీ అనేది ఉంటుంది, ఎంఎస్సి ఇన్ అప్లైడ్ జియాలజీ అనేది ఉంటుంది, ఎంఎస్సి ఇన్ హైడ్రో జియాలజీ అనేది ఉంటుంది, అండ్ అలాగే ఎంఎస్సి ఇన్ ఎన్విరాన్మెంటల్ జియాలజీ. సో ఇలాంటి హైయర్ స్టడీస్ అన్ని కూడా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఇన్ జియాలజీ కోర్స్ యొక్క డీటెయిల్స్. సో దీంట్లో మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అలాగే మీరు ఈ బిఎస్సి ఇన్ జియాలజీ అనేది కంప్లీట్ అయిపోయాక మనకి ఎలాంటి జాబ్ రోల్స్ అనేవి ఉంటాయి, ఎలాంటి సెక్టర్స్ లో జాబ్స్ అనేవి ఉంటాయి, అండ్ అలాగే మనకి శాలరీ అనేది ఎంత వరకు ఉంటుంది. సో ఇలా చాలా డౌట్స్ ఉంటాయి కదా. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి, మనం వాటిపైన కూడా వీడియో చేస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా కోర్సెస్ గురించి కావాలనుకుంటే మన ఛానల్ అయితే ఒకసారి విజిట్ చేయండి. ఈచ్ అండ్ ఎవ్రీ కోర్స్ గురించి మన ఛానల్లో అయితే డీటెయిల్ వీడియో అనేది అయితే ఉంటుంది. అండ్ అలాగే మీకు ఏమైనా జాబ్ నోటిఫికేషన్స్ కానీ, ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కానీ, మీకు ఇంకేమైనా కోర్సెస్ గురించి మన ఛానల్లో లేని కోర్సెస్ గురించి ఇంకేమైనా కావాలనుకుంటే కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.